దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ 176. వెంకట్ మిథున మధ్య ఏం జరిగింది? తన్ని ఎందుకు అలా పట్టుకున్నాడు? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. జాన్వి తన డేగ కళ్ళతో లోపలికి వచ్చి టెండర్ సబ్మిట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది. ఓ దగ్గర మిథున వేరే వాళ్ళతో మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటే, వెంకట్ కూడా ఇంకొక పక్కన నిలబడి టెండర్ గురించి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉండటం చూసి వెంకట్కి కనపడకుండా చాటుగా నిలబడుతుంది. మరి కాసేపట్లో టెండర్స్ తీసుకోవడానికి డెస్క్ని ఓపెన్ చేయగానే అందరూ టెండర్స్ సబ్మిట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. జాన్వి వెంకట్ కంట పడకుండా ఆ జనాల నుంచి ఫైలు పట్టుకొని వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ మిథునకి కావాలని తగులుతుంది. దాంతో ఇద్దరి చేతిలో ఉన్న ఫైల్స్ కింద పడి పేపర్లు చల్లా చెదురవుతాయి. ఫైల్స్ కింద పడినందుకు మిథున కోపం తెచ్చుకుంటూ తన వైపు చూసి తనని గుర్తుపడుతూ, "నువ్వు ఆ మహర్షి ఆఫీసులో చేసే జాన్వి కదా?" అని అడుగుతుంది. "అవును మేడం" అని అంటుంది కంగారు పడుతూ. అవును అనగానే ఇంకా కోపం తెచ్చుకుంటూ, "కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? పక్కన మనుషులు కనిపించడం లేదా?" అంటూ సీరియస్ అవుతుంది. "సారీ మేడం, చూసుకోలేదు. ఇలాంటి టైంలో మీరు వంగితే మంచిది కాదు. నేనే పేపర్స్ సెట్ చేసి ఇస్తాను, ఉండండి" అని చెప్పి జాన్వి కింద కూర్చొని 2 ఫైల్స్లో నుంచి పడిన పేపర్స్ని సెట్ చేసి మిథునకి ఫైల్ ఇస్తుంది. మిథున కోపంగా ఆ ఫైల్ అందుకొని, "అయినా మీ కంపెనీ తరపు నుంచి వెంకట్ వచ్చాడు కదా, మళ్ళీ నువ్వెందుకొచ్చావు?" అని అడుగుతుంది. "అదేంటి మేడం అలా అంటారు? ఒక కంపెనీ నుంచి ఒక మనిషే రావాలని రూల్ అయితే ఏమీ లేదు కదా. వెంకట్ సార్తో పాటు నేను కూడా వచ్చాను" అని అంటుంది కొంచెం కంగారు పడుతూ. వెంకట్ సార్తో పాటు అనగానే మిథునలో చిన్న జలస్ ఏర్పడి ఇంకాస్త కోపంగా చూస్తూ, "ముందు ఆ కళ్ళకు పెట్టిన ఆ కలర్ గ్లాసెస్ తీసి నడువు, కళ్ళు అప్పుడైనా కనిపిస్తాయి" అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. తన మాటలకి జాన్వి నిర్లక్ష్యంగా చూస్తూ పెట్టిన కూలింగ్ గ్లాసెస్ ఇంకా సరిచేసుకొని పక్కకు వెళ్ళిపోతుంది. వెంకట్ కార్లో నుంచి ఫైల్ తీసుకుని వెళ్ళి టెండర్ సబ్మిట్ చేస్తుంటాడు. అలా సబ్మిట్ చేసి వస్తూ ఉండగా మిథున ఎదురవుతుంది. తనని చూస్తూ తన పక్క నుండి వెంకట్ వెనక్కి వెళ్తే మిథున కూడా వెంకట్ని చూస్తూ ముందుకు వచ్చి టెండర్ సబ్మిట్ చేస్తుంటుంది. కొద్దిసేపటికి అందరూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెంకట్ మిథున ఎవ్వరికి వాళ్ళు కాంటాక్ట్ మా కంపెనీకే వస్తుంది అనే ధీమాతో ఎదురు చూస్తూ ఉంటారు. వెంకట్కి కనపడకుండా జాన్వి కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. మరికొద్దిసేపటికి అనౌన్స్ వినపడుతూ, "కాంట్రాక్ట్ విన్నర్ ఈస్ గౌతమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్" అని వినపడుతుంది. అది విని వెంకట్ షాక్ అవుతుంటే మిథున మాత్రం సంతోషంతో గాలిలో ఎగురుతున్నట్టుగా చేస్తూ యాహూ అని అంటుంది. తన సంతోషాన్ని చూసి వెంకట్ కోపం తెచ్చుకుంటూ, "దీనికి ఇన్ని తెలివితేటలు ఎక్కడేడ్చి చచ్చాయి? కాంటాక్ట్ వాళ్ళ కంపెనీకి వెళ్ళడం ఏంటి?" అని అనుకొని కన్ఫ్యూజన్లో ఉంటాడు. మిగతా వాళ్ళందరూ మిథున దగ్గరికి వచ్చి, "కంగ్రాట్స్ మిథున" అని విష్ చేస్తుంటే అదంతా చూస్తున్న వెంకట్కి మండుతూ ఉంటుంది. ఇక జాన్వి ఎవరికీ కనపడకుండా ఓ పక్కగా వచ్చి ఫోన్ తీసుకుని కాల్ చేస్తుంటుంది. అటు నుంచి కాల్ లిఫ్ట్ చేయగానే, "అంతా మీరు చెప్పినట్టే చేశాను సార్. మీరు కోరుకున్నట్టుగానే గౌతమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కాంటాక్ట్ వచ్చి మిథున మేడం విన్ అయింది" అని మాట్లాడుతూ ఉండగా వెనుకగా వచ్చిన వెంకట్ ఆ మాటలు విని షాక్ అవుతూ, "ఓహో, ఈ జాన్విని అడ్డు పెట్టుకొని చెల్లెలు గెలవటం కోసం గౌతమ్ గారు ఇదంతా చేయించారన్నమాట. ముందు ఈ జాన్వి సంగతి చెప్పాలి"
అని అనుకొని కోపంగా తన దగ్గరికి వెళ్ళబోతుండగా, మీరు చెప్పినట్టే చేశాను కాబట్టి ఇక రిలాక్స్ అవ్వండి. ఇక ఉంటాను మహర్షి సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కోపంగా వచ్చిన వెంకట్ మహర్షి సార్ అని విని షాక్ అవుతుంటాడు. జాన్వి ఫోన్ పెట్టేసి ఇటువైపు తిరిగేసరికి ఎదురుగా వెంకట్‌ని చూసి కొంచెం భయంతో షాక్ అవుతుంటుంది. వెంకట్ తనని కోపంగా చూస్తూ తన చేతిలో ఉన్న ఫోన్ అందుకొని డిసిప్లే చూసి మహర్షితోనే మాట్లాడిందని మరొకసారి కన్ఫర్మ్ చేసుకుంటాడు. జాన్వి కోపంగా ఉన్న వెంకట్‌ని చూసి భయపడుతూ, అంటే మహర్షి సార్ చేయమంటేనే ఇదంతా చేశాను అని తడబడుతూ చెప్తుంది. తన మాటలకి జాన్విని ఇంకా కోపంగా చూస్తుంటాడు. మీరేదైనా ఉంటే మహర్షి సార్‌తో మాట్లాడుకోండి సార్. నన్ను మాత్రం అలా కోపంగా చూడకండి అని చెప్పి వెంకట్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని జాన్వి అక్కడి నుంచి జారుకుంటుంది. వెంకట్ అక్కడి నుండి వెళ్ళబోతుండగా ఓ దగ్గర మిథున సంతోషంతో తేలిపోతూ తనకి కంగ్రాట్స్ చెప్పిన వాళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది. తన సంతోషాన్ని వెంకట్ చూస్తూ ఉండగా మిథునకి కంగ్రాట్స్ చెప్పి అందరూ వెళ్ళిపోతారు. మిథున ఆ సంతోషంతో వెంకట్ కోసం వెతుకుతూ ఉంటే ఆ పక్కనే వెంకట్ ఉండటం చూసి నవ్వుతూ దగ్గరికొచ్చి, నేను నీ మీద గెలిచాను కదా! ఇప్పుడు నీకు బాగా కాలిపోతూ ఉండాలి కదా కన్నా! అని మనసులో కసితో ఆ పేరు పలుకుతూ పొగ్గరుగా అడుగుతుంది. ప్రేమతో పిలవాల్సిన ఆ పేరుని కోపం, కసితో పిలుస్తున్నందుకు వెంకట్‌కి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. నేను తెలివైన దానిని అని ఇప్పుడైనా నమ్ముతావా? అయినా నీతో నా పోలికేంటిలే. నేను విదేశాల్లో చదువుకొని వచ్చిన దాన్ని. నువ్వేమో ఇక్కడ ఏ పనికిమాలిన స్కూల్లోనూ చదువుకొని తెలివితేటలు నేర్చుకొని వచ్చావు. సో, మన ఇద్దరి తెలివితేటల్లో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడే కాదు, ప్రతిసారి కూడా ఇక నీ మీద నేను గెలుస్తూనే వస్తాను. నా గెలుపు ఆరంభమే కానీ అంతం కాదు అంటూ సినిమా డైలాగ్స్ చెప్తుంది. తను చెప్పే డైలాగ్‌కి వెంకట్‌కి మండిపోతూ పక్క చూపులు చూస్తుంటాడు. కాకపోతే నేను డెలివరీ అయ్యే వరకు ఆఫీస్ బాధ్యతలు తీసుకోనని అన్నయ్యకి మాట ఇచ్చాను. కొన్ని రోజులు మన పోటీతత్వాన్ని తప్పుకొని ఆ తర్వాత నీ సంగతి చూస్తాను. అప్పటి వరకు నేను నీకు పోటీకి రానందుకు సంతోషపడు అని కోపంగా చెప్పి వెంకట్‌ని వెనుకగా చూస్తూ ముందుకు వెళ్ళబోతుండగా అక్కడ ఒక రాయిని తొక్కి స్లిప్ అయ్యి వెనక్కి కింద పడబోతుంది. చిన్నూ అంటూ వెంకట్ కంగారుగా మిథునాన్ని వెనుక నుంచి పట్టుకుంటాడు. అంటే ఫ్లోలో మనసులో ఉన్న పేరు అభిమానమైన స్వరంతో బయటికొచ్చింది. అలా వెంకట్ చేతిలో మిథున ఇమిడిపోయి ఉంటుంది. స్వచ్ఛమైన ప్రేమతో పిలిచిన చిన్ను అనే పిలుపుకు మిథున హృదయం ద్రవిస్తూ వెంకట్ చూపులతో చూపులు కలుపుతుంది. ఆ క్షణం వెంకట్ కూడా ఉన్న పరిస్థితుల్ని మర్చిపోయి తనని ప్రేమగా చూస్తూ ఉంటాడు. కొన్ని సెకండ్ల పాటు ఇద్దరూ రెప్ప వేయటం కూడా మర్చిపోయి చూపులు కలుపుకుంటారు. కొద్దిసేపటికి ముందుగా వెంకట్ తేరుకొని కన్నురెప్పలు వాలుస్తాడు. దాంతో మిథున కూడా తేరుకొని వెంకట్ చేతిలో ఉన్న తనను చూసుకొని సడన్‌గా లేచి నిలబడబోతుంటే వెంకటే తనని నిదానించి పట్టుకొని అదే నిదానంతో పక్కకు నిలబెడతాడు. బిడ్డకు ఏమీ కాలేదు అనే తృప్తితో తన బంపు మీద చేయి పెట్టి నిమిరి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. చిన్ను అని ఆప్యాయంగా పిలిచిన వెంకట్ పిలుపుకి, అతని ఆత్మీయమైన స్పర్శకి మిథున ఏదో భావంలో వెళ్ళిపోయి, వెళ్తున్న వెంకట్ వైపు చూస్తూ ఉండగానే వెంకట్ కారులో కూర్చొని తనని చూస్తూ కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. వెంకట్ వెళ్ళిపోయిన మరుక్షణమే మిథున చెవులో చిన్ను అనే ఆత్మీయమైన పిలుపు తన చెవులో మారు మోగుతూ
కళ్ళల్లో నీళ్లు తేలుతూ ఉంటాయి. అంతలో అక్కడికి అటెండర్ వచ్చి, మేడం, లోపలికొచ్చి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ మీద సైన్ చేయమంటున్నారు అని చెప్తాడు. మిథున అతనికి కనపడకుండా కన్నీళ్లు తుడుచుకొని, అలాగే అని చెప్పి లోపలికి వెళ్తుంది. కొద్దిసేపటికి ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఇవ్వబోతూ పేపర్స్ మీద టెండర్ కోడ్ చూసి ఆశ్చర్యపోతుంటుంది. ఈ కోడు నేను రెడీ చేసింది కాదు కదా అని అనుకొని అనుమానంతో తను వేసిన టెండర్ ఫైల్ని చెక్ చేసుకుంటుంది. ఆ పేపర్స్ అన్నీ మారిపోయి, పైగా గౌతమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీద టెండర్ రెడీ చేయడం తెలుస్తూ ఉంటుంది. ఇవి నేను రెడీ చేసిన పేపర్స్ కాదు, కానీ ఇవి ఎలా వచ్చాయి అని అనుకొని జాన్వి తనని ఢీకొట్టి కింద పడిన ఫైల్స్ని సెట్ చేసి ఇవ్వటం గుర్తు తెచ్చుకొని, అంటే వెంకట్ టెండర్ డీటెయిల్స్ మార్చాడా అని అనుకొని ఇంతకుముందు వెంకట్ తెలివితేటలు కించపరిచినట్టుగా మాట్లాడడం, సినిమా డైలాగ్స్ చెప్పడం కూడా గుర్తు తెచ్చుకొని గిల్టీగా ఫీల్ అవుతూ, ఛ, ఆ వెంకట్ దయా దాక్షిణాల మీద ఈ కాంట్రాక్ట్ పొందానన్నమాట అని అనుకొని తన మీద తనే కోపం తెచ్చుకుంటూ ఉంటుంది. మంచి పని చేశారు మహర్షి గారు. ఏదో ఒక రకంగా వెంకట్ మిథున దగ్గరైతే బాగుండు అంటుంది అవంతి సోఫాలో కూర్చున్న మహర్షికి కాఫీ కప్పు అందిస్తూ. నేను అదే ఎదురు చూస్తున్నాను అవంతి. కడుపుతో ఉన్న తను భర్తకి దూరంగా ఉండటం చూసి తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళిద్దరినీ దగ్గర చేయడానికి వచ్చే ఏ ఛాన్స్ కూడా వదులుకోదలుచుకోలేదు అంటాడు మహర్షి కాఫీ కప్పు అందుకుంటూ. ఓహో, మా అక్క మీరు తోడు దొంగలై ఇదంతా చేశారన్నమాట అంటూ వెంకట్ కాస్త కోపంగా అక్కడికి వస్తాడు. వెంకట్కి ఫైలు మార్చిన విషయం తెలియదని అనుకుంటున్న మహర్షి తడబడుతూ, ఏం మాట్లాడుతున్నావు వెంకట్? నువ్వంటున్నది నాకు అర్థం కాలేదు అంటాడు కాఫీ కప్ పక్కకు పెడుతూ. అవంతి కూడా తడబడుతూ, అవును, నాకు కూడా ఏమీ అర్థం కాలేదు అని అంటుంది. ఇంకా నటించకండి అక్క. ఆ జాన్వి ద్వారా ఫైల్ మార్చి కాంట్రాక్ట్ని వాళ్ళకి వెళ్ళినట్టుగా చేసిన విషయం తెలిసే ఇక్కడికి వచ్చాను అంటాడు కాస్త కోపంతో. ఓ, తెలిసిందా? నీకు తెలియకుండా ఉంచమని ఆ జాన్వికి చెప్పానే అని మహర్షి మనసులో అనుకుంటాడు. అసలు ఆ జాన్వి నీకు తెలిసేలా ఎందుకు చేసింది అని అంటుంది అవంతి. తానేమీ కావాలని నాకు చెప్పలేదులే. మహర్షి సార్తో ఫోన్ మాట్లాడుతుంటే నేను విన్నాను అంటాడు వెంకట్. అవునా అని వెంకట్కి తెలిసినందుకు ఏదోలా ఫీల్ అవుతూ, సరే కూర్చో, కాఫీ తీసుకొస్తాను అని చెప్పి అవంతి కిచెన్లోకి వెళ్తుంది. వెంకట్ మహర్షికి ఎదురుగా కూర్చొని, ఏంటి సార్ ఇలా చేశారు? ఈ కాంట్రాక్ట్ కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అని అడుగుతాడు. మిథున కూడా అంతే కష్టపడి ఉంటుంది కదా వెంకట్. పైగా ప్రెగ్నెంట్తో ఉంది. ఈ ఒక్కసారికి ఆ కాంట్రాక్ట్ తనకే పోనివ్వు అని అంటాడు. మీరు తన మీద ఇలా జాలి పడుతూ ఉంటారు. తనేమో మిమ్మల్ని ఓ రాక్షసులాగా చూస్తూ ఉంటుంది. ఏంటో సార్ ఇదంతా అంటాడు వెంకట్ మిథున మీద కోపంతో. నన్ను రాక్షసుడిలా చూసేది నా చెల్లెలే కదా అంటాడు మహర్షి. చెల్లెలు అనే పదాన్ని విని కాఫీ తీసుకొస్తున్న అవంతి, ఎదురుగా ఉన్న వెంకట్ ప్రశ్నార్థకంగా చూస్తారు. మహర్షి వాళ్ళ చూపుల్ని గమనించి, అదే చెల్లెలు అన్నానంటే నువ్వు అవంతిని అక్క అని పిలుస్తున్నప్పుడు మిథున నాకు చెల్లెలే అవుతుంది కదా, ఆ ఉద్దేశంతో అన్నాను అని అంటాడు. అలాగా అని ఇద్దరు మనసులో అనుకొని, కాఫీ తీసుకో వెంకట్ అని చెప్పి అవంతి వెంకట్కి కాఫీ ఇస్తుంది. మహర్షి వెంకట్ కాఫీ తాగుతూ మాట్లాడుతూ ఉంటే అవంతి మహర్షి పక్కన కూర్చొని, మిథున ఎలా ఉంది వెంకట్ అని అడుగుతుంది. తనకేం బానే ఉంది, ఇప్పుడు ఇంకాస్త పొగరు ఎక్కువైందని చెప్పాలి అంటాడు తన మీద కోపంతో. అలా మాట్లాడకు వెంకట్. మిథున అపార్థాలతో దూరమైంది, కానీ నిజం చెప్పు, కోటీశ్వర్ల ఇంట పెరిగిన అమ్మాయి నీ దగ్గర ఎంత అనుకోవగా ఉందో నీకు తెలీదా
అని అడుగుతుంది అవంతి. ఆ విషయంలో మిథున న్యాయంగానే ఉంది కాబట్టి వెంకట్ మౌనంగా ఉంటాడు. మహర్షి అది చూసి, ఏదో మీ ఇద్దరిని దగ్గర చేయాలని ఓ చిన్న ప్రయత్నంతో ఇలా చేశాను కానీ నీ కష్టాన్ని వృధా చేయాలని ఉద్దేశంతో కాదు వెంకట్. నువ్వు కష్టపడినా, మిథున కష్టపడినా మీ ఇద్దరిలో ఫలితం ఎవ్వరికి వచ్చినా అది మీ ఇద్దరికి దక్కినట్టే కదా అని అంటాడు. మీ ఇద్దరి విషయంలో మహర్షి గారు ఏది చేసినా అది మీరిద్దరూ కలవడం కోసమే వెంకట్. ఫైల్స్ మార్చింది నువ్వే అనుకొని మిథున నీ మీద కొంచెం గుడ్ ఇంప్రెషన్ తెచ్చుకుంటుందేమోనని ఆశ అని అంటుంది అవంతి. ఏంటక్కా అలా మాట్లాడుతున్నారు? అసలు తను మళ్ళీ నా జీవితంలోకి వస్తానన్నా కూడా నా జీవితంలో తనకు స్థానం ఇవ్వడానికి నేను రెడీగా లేను. ఇక మా జీవితాలు ఎప్పటికీ తూర్పు పడమరలాగానే ఉంటాయి. తన మీద నేనేదైనా అభిమానం చూపిస్తున్నాను అంటే అది నా బిడ్డ కోసమే కానీ తన కోసం కాదు అని చెప్పి ఖాళీ కాఫీ కప్ పక్కకు పెట్టి, ఇంటి దగ్గర నాన్నగారు వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళొస్తాను సార్, వెళ్ళొస్తానక్క అని చెప్పి వెంకట్ వెళ్ళిపోతాడు. వెంకట్ మాటలకు అవంతి కంగారు పడుతూ, వెంకట్ ఏంటండి ఇలా మాట్లాడుతున్నాడు అని అంటుంది. మిథున చేసిన దానికి వెంకట్ హృదయం ముక్కలయ్యి అలా మాట్లాడుతున్నాడు అవంతి అంటాడు మహర్షి బాధపడుతూ. వెంకట్ ఇంకా కఠినంగా మారకముందే మిథునాలో మార్పు మొదలైతే బాగుండు కదా మహర్షి గారు అని అంటుంది. అదే సమయంలో మిథున కోపంతో రూమ్లో అటూ ఇటూ తిరుగుతూ, ఇలా ఫైల్స్ మార్చి కాంట్రాక్ట్ నాకు వచ్చినట్టుగా చేస్తే నేను కరిగిపోయి మనసు మార్చుకొని అతని దగ్గరికి వస్తానని ఆ వెంకట్ కలలు కంటున్నాడేమో. నెవ్వర్ అని కోపంగా అనుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.